హలో ఆల్. ఒకప్పుడు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పాటు ఇతర చిన్న హీరోలు కావచ్చు, మీడియం రేంజ్ హీరోలు ఒక్క ఏడాదికి దాదాపుగా 10 పైగా సినిమాలు చేసేవారు. 2-3 నెలలకే ఒకటి చొప్పున విడుదల చేసేవారు అని చెప్పి బేసిక్ గా మనం చాలా వినుంటాం. 1990s లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా చూసుంటారు కూడా. ప్రస్తుత సిచ్యువేషన్ లో సంవత్సరానికి ఒక్కటి కూడా విడుదల చేసే పరిస్థితి లేదు అంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ లాంటి వారు ఇయర్ కి కనీసం ఒక్క మూవీ కూడా విడుదల చేయలేకపోతున్నారు. దానికి రీజన్ వచ్చేసి ఒకటి క్వాలిటీ అయితే, మరొకటి పాన్ ఇండియా మూవీస్ చేయడం, పాన్ ఇండియా డైరెక్టర్స్ తో వర్క్ చేయడం. పాన్ ఇండియా డైరెక్టర్స్ ఆ మూవీ పెట్టిన బడ్జెట్ కి తగినంతగా ఆ క్వాలిటీని అయితే రప్పించా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అటు ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవ్వాలి, సినీ లవర్స్ కూడా ఇంప్రెస్ అయ్యాలి, కాబట్టి ఆ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మూవీ అయితే లేట్ అవుతుంది. కానీ కొంతమంది హీరోలు అయితే సంవత్సరానికి 2 మూవీలు విడుదల చేసేలా ప్లాన్ అయితే చేస్తున్నారు, కానీ అది కుదరటం లేదు. ఒక్క రవితేజ గారు మాత్రమే మూవీలు సంవత్సరానికి 2 అయితే రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో హీరోలు కొందరు ఏడాదికి 1-2 క్రమం తప్పకుండా సినిమాలు అయితే చేస్తున్నారు. ఇక తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇదే పరిస్థితి కూడా అక్కడ కూడా నెలకొంది. కానీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఒకరిద్దరు హీరోలు ఏడాదికి 2-3 సినిమాలతో వస్తున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు. ఇక లాస్ట్ ఇయర్ అయితే ధనుష్ నటించిన సినిమాలు ఏకంగా 2 ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతకు ముందు ఏడాది 2 మూవీస్ తో ధనుష్ అయితే వచ్చేసాడు. 2022లో ధనుష్ ఏకంగా 4 ప్రాజెక్టులని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు. ఇక ఈ ఏడాది ధనుష్ నటించిన సినిమాలు 4-5 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటనేది మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సినిమాటా ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి జెన్యూన్ మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ క్లియర్ కట్గా అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక డైరెక్టర్ గా వ్యవహరించి ధనుష్ రూపొందించిన జాబిలమ్మ నీకు అంత కోపమా రీసెంట్ గా మన ముందుకు వచ్చింది. ఈ సమ్మర్ లోనే కుబేరా మూవీతో మన ముందుకైతే రాబోతున్నాడు. తెలుగు డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున మెయిన్ రోల్ లో నటిస్తున్న కుబేరా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది. కుబేరా విడుదలైన వెంటనే స్వీయ దర్శకత్వంలో ధనుష్ రూపొందిస్తున్న ఇడ్లీ కడే మూవీ రాబోతుంది. ఇక ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కానున్నాయి. ఈ 2 మూవీస్ తర్వాత ధనుష్ నటిస్తున్న హిందీ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. గతంలో హిందీ మూవీస్ లో మెప్పించిన ధనుష్ మరొకసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తేరే ఇష్క్ మే సినిమాతో వెళ్ళనున్నాడు. ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ మరో మూవీ అయితే కమిట్ అయ్యాడు. ఈ మూవీ స్టోరీ నచ్చడంతో వచ్చే ఏడాదిలో మూవీని చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ధనుష్, శేఖర్ కమ్ముల మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఇటీవలే మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ధనుష్ తన 56వ సినిమాను ప్రకటించాడు. కత్తికి పుర్రెబొమ్మ ఉండడంతో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మూవీ రాబోతుందని చెప్పిందే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇడ్లీ కడే తర్వాత తన దర్శకత్వంలో మరో మూవీని బయట హీరోతో చేయబోతున్నాడు. మొత్తంగా ధనుష్ చేతిలో ప్రస్తుతం 6 ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. రాబోయే సంవత్సర కాలంలో ఈ మూవీలన్నీ కూడా మన ముందుకు వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇలా ధనుష్ ఒక్కడే చాలా బిజీగా అయితే ఉన్నారు మూవీస్ తో. ఇటు స్టార్ హీరోస్ తో ఎంతమంది చూసుకున్నా కూడా కనీసం ఏడాదికి 1 లేదా 2 మూవీస్ రావడం చాలా కష్టంగా ఉంటాయి. ధనుష్ మాత్రం ఒక్క ఏడాదికే దాదాపుగా అంటే మినిమం 1.5 year లో 6 మూవీస్ మన ముందుకు తీసుకురావాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.